హలో అండి, వెల్కమ్ టు శ్రీ కిచెన్. మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పొట్టు పచ్చడి. బీరకాయ పొట్టులో ఫైబర్ ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది. పడేయకుండా ఇలా పచ్చడి చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ముందుగా బీరకాయ పొట్టును సన్నగా తరుక్కొని 3-4 సార్లు నీళ్ళలో కడుక్కోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులోకి 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 చెంచా మెంతులు ఎక్కువైతే చేదవుతుందండి, సో 1/2 చెంచా చాలు. ఇందులో కొద్దిగా మిరియాలు వేసి ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇలా వేగిన వాటిలోకి 8-9 పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి తుంచి వేసుకోండి, లేదంటే చిల్లుతాయి. కావాలంటే పచ్చిమిర్చి ప్లేస్లో మీరు ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చు. ఎండుమిర్చి అయితే ఒక 10 వరకు తీసుకోండి. ఇది 1/2 కేజీ బీరకాయ తురుము మాత్రమే. ఇలా వేపుకున్నవన్నీ ఒక మిక్సింగ్ జార్లోకి వేసుకోవాలి. ఆయిల్తో వేసుకున్నా పర్లేదండి, ఆయిల్తో పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి 8-9 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం చింతపండు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి. వేరొక ప్యాన్లో కడిగి పెట్టుకున్న బీరకాయ పొట్టు యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో వేపుకోండి. బీరకాయకి ఉన్న పచ్చివాసన పోయి ఆయిల్లో చక్కగా వేగాలండి, అప్పుడే మనకి బీరకాయ పచ్చడి రుచి వస్తుంది. 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని తీసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఇలా వేగిన బీరకాయ పొట్టుని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి దాంట్లోకి వేసుకొని 1 చెంచా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా పట్టుకోవాలండి. బీరకాయ నారలు రావద్దు అంటే ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, 3-4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ తీసుకోండి, పచ్చడిలో రుచి చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి యాడ్ చేసుకోండి. వెల్లుల్లి నచ్చని వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు. ఇలా ఫ్రై చేసుకున్న దానిలోకి మనం ఇందాక పట్టి పెట్టుకున్న బీరకాయ పచ్చడిని యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో మొత్తం కలిసేలా 1 నిమిషం పాటు కలుపుకోండి. అంతే అండి. ఇప్పుడు ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకి నోరూరించే బీరకాయ పచ్చడి రెడీ. అన్నంలోకి చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.